సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి ఒక కొత్త యజ్ఞాన్ని ప్రారంభించబోతోంది ఉపాసన కొణిదెల. అపోలో హాస్పిటల్స్ సిఎస్ఆర్ ఫౌండేషన్కి వైస్ చైర్మన్ అయిన ఉపాసన ఈ పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ప్రారంభించబోతోంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణ బాధ్యతను కూడా తమ సంస్థ ద్వారా ఆమె తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. దీని విశేషాలు ఏంటి, ఎందుకు ఈ కార్యాచరణని తీసుకుంటున్నారు, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం కేశవ్ గారు. ఉపాసన గారి గురించి ఒక ఎంటర్ప్రెన్యూర్ గా చాలా మంది తెలుసు. అంటే రామ్ చరణ్ గారి వైఫ్, మెగాస్టార్ గారి కోడలి, అపోలో ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు, ఇట్లాంటి వాటికంటే తనకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్ ని బిల్డప్ చేసుకున్నటువంటి ఎంటర్ప్రెన్యూర్ లేడీ. సో ఇప్పుడు ఆమె పిఠాపురం మీద ఫోకస్ పెట్టింది. పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం, ఆల్రెడీ రామ్ చరణ్ గారు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలకు కూడా మాట ఇచ్చి వచ్చారు. ఇప్పుడు అంగన్వాడీల అభివృద్ధి అనే ప్రణాళిక ఏంటి, దీన్ని ఎందుకు తీసుకున్నారు, ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ సందర్భంగా కేశవ్ గారు మనం చెప్పాలంటే ఉపాసన గారు ఒక రోల్ మోడల్ మహిళ నేటి సమాజంలో. మీరు అన్నట్టు డబ్బు అందరికీ ఉంటుంది, వేల కోట్ల నుంచి లక్షల కోట్లు సంపాదిస్తారు. కానీ సమాజానికి చేయాలన్న ఆ తపన ఇది కొంతమందికి ఉంటుంది. మీరు అన్నట్టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మీరు సంపాదించిన రూపాయలు కనీసం 10 పైసలు అంతా సమాజానికి చేయమని, అంతా మీరేం తీసుకెళ్ళలేరు కదా. ఇక్కడ సమాజానికి అట్టడుగు వర్గాల పేదలకు చేస్తే అది మీకు ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఆమెకంటూ ఒక బ్రాండ్ అనేది ఉంది ఉపాసన గారికి. అందులో ముద్దుల మనవరాలు, వాళ్ళ తాతగారు 93వ జన్మదినోత్సవం సందర్భంగా అపోలో ప్రతాప్ రెడ్డి, అపోలో వ్యవస్థాపకుడు ఆయన డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు 93వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పూనుకుంటాం. అంటే అటోలీ ఒక పిఠాపురమే కాకుండా 109 అంగన్వాడీ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ప్రజలు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే రేపు వేరే రాష్ట్రాలు కూడా అపోలో మేమంతా ఉన్నాం కదా, అపోలో మాకు కూడా అవకాశం చేయొచ్చు. దీని ముఖ్య ఉద్దేశం మనం కేశవ్ గారు చూసుకుంటే మహిళలు, పిల్లలకి మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం. చాలా శిశు మరణాలు, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీ చనిపోతున్నారు. ఆ శిశు మరణాలను జీరో చేయటం, తర్వాత ఒక తల్లికి ఆ పురిటి నొప్పులతో ఉన్నప్పుడు మెరుగైన ఆరోగ్యమైన వసతులు కల్పించడం, న్యూట్రిషన్ కల్పించడం, అది అవసరం కూడా. అప్పుడు అది లేక కూడా మన రాష్ట్రాల్లో, తెలుగు దేశంలోనే చూస్తే ఈ మ్యాటర్నల్ డెత్స్ అంటే మాతృత్వ మరణాలు, అలాగే శిశు మరణాలు ఎక్కువ. మొన్న మధ్య ఎవడో చూడండి, ఆడికి ఏదో కోపం వస్తే శిశువుల వార్డుకి సంబంధించినటువంటి ఇంక్యుబేటర్లు పవర్ ఆపేశాడు. హాస్పిటల్ పిల్లలు చనిపోయారు. ఇలాంటి దారుణమైన చాలా చూస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా పేద మహిళలకి ఇది చాలా పెద్ద వసతిగా, చాలా ఊరటగా ఇది ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావించాలని చెప్పి చెప్తున్నాను. మీరన్నట్టండి ఈ తీసుకున్న కార్యక్రమం పిఠాపురంలో, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్లో రామ్ చరణ్ గారు కూడా మాట ఇచ్చాడు ఉపాసన గారు, మేము అతి త్వరలో బాబాయ్ గారికి ఇదిగా గెలిపించినందుకు మేము ఇక్కడ హాస్పిటల్ కూడా పెడతాం. అది కూడా ఆ దిశగా స్థలం కూడా సేకరించారని తెలుస్తుంది. ఏదైనా ఉభయ గోదావరి జిల్లాలో ఒక అదృష్టంగా మనం భావించాలి. అపోలో అంటే ఒక కోస్టల్ బెల్ట్ లో ఇంకోటి, అక్కడ వైజాగ్, ఇక్కడ విజయవాడ మధ్యలో ఎక్కడ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు, పెద్ద హాస్పిటల్స్ లేవు. ఇది అవకాశంగా మనం భావించాలి. ఇకపోతే అనేక సంస్థలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఒక అపోలో అంటే ఒక బ్రాండ్. దీంట్లో మనుషులకి మెడికల్ అండ్ హెల్త్ కేర్ లో ఒక బ్రాండ్ ఉంది, విదేశాల్లో ఉంది, ఆఫ్రికా కంట్రీస్ లో కూడా ఉంది. అటువంటి దాంట్లో వీళ్ళు ఇంత భారీ ఎత్తున, ఇది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఉచితంగా వీళ్ళే వాళ్ళకి కావాల్సిన మహిళకి న్యూట్రిషన్ కల్పిస్తున్నారు. వీటితో పాటు అంటే మహిళా సాధికారిత, అంటే మహిళలు ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలనేది ఆమె ఆల్రెడీ, నేను అవసరమైతే కో చైర్మన్గా ఉంటాను, మీరు పరిశ్రమలు పెట్టుకోవడానికి నేను ముందుంటానని చెప్పేసి ఆమె ఒక భరోసా ఇచ్చింది. దానికి అప్లికేషన్స్లో 10,000 మంది మహిళలు ఇచ్చారు. అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. అంటే మహిళా సాధికారిత, వాళ్ళకన్నా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యత, ఆర్థిక వ్యవహారాలు, వాళ్ళు ఆర్థిక పరిపుష్టత తీసుకోవడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయని వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించే బాధ్యత ఇవి తీసుకోవటం అనేది ఒక అపోలో వైస్ చైర్మన్గా కొణిదెల ఉపాసన గారికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఒక రకంగా బాబాయ్ కూడా కొద్దిగా ఫ్రీ, ఎందుకంటే మహిళలకి ఎట్లయితే నాగబాబు గారి మిసెస్ వెళ్ళి దాదాపు 20,000 మంది మహిళలకి జాకెట్ మొక్క చీరలు పంచారు. అంటే ఓన్ చేసుకున్నారు పిఠాపురం ప్రజల్ని. అక్కడ గాజువాకలో, భీమవరంలో ఓడించిన పిఠాపురం ప్రజలు 70,000 మెజార్టీతో ఈయన గెలిపించినప్పుడు హైయెస్ట్ మెజార్టీ. దేశంలో రోల్ మోడల్గా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. అటు టూరిజం, మనం ఉప్పాడు బీచ్ ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. రైల్వే
కూడా స్టాప్ కేంద్రాలు వస్తున్నాయి. టూరిజం ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. తర్వాత మెరీనా బీచ్ తలదన్నే బీచ్ని ఉపాధి బీచ్ని తయారు చేస్తాడు. ఇకపోతే ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. కార్పొరేట్ హాస్పిటల్ వస్తుంది. తర్వాత 100 బెడ్స్ కూడా ఆల్రెడీ ఎలకేట్ చేశారు, అప్గ్రేడ్ చేశారు, 40 కోట్లు కేటాయించారు. ఇవన్నిటి నడుమ ఆ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అదృష్టంగా భావించి అక్కడ ల్యాండ్ రేటు కూడా పెరిగిపోతుంది. సరే ఏదైనా కానీ ఈ తీసుకున్న స్కీమ్ ఏదైతే అంగన్వాడీ 1000 రోజులు పౌష్టికాహారం అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ వరకు ఈ 1000 రోజుల ప్రణాళిక దీన్ని ఆ విధంగా చూడాలా. 9 months ప్రభుత్వం ఆల్మోస్ట్ 10 months కౌంట్ వస్తుంది దగ్గర. సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా ధనవంతులు పేదవాళ్ళు లేకుండా ఈ అంగన్వాడీ కేంద్రంలో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంటే ఏ వయసులో ఉన్నాము ఏదన్నా వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి పౌష్టికారం వాళ్ళ వంతు సహాయం చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి వాళ్ళు ఇస్తారు. పర్ఫెక్ట్ స్కీము. ఆ స్కీమ్ని మరింత ఇదిగా మోడర్నైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వాములు వెళ్తే డెఫినెట్గా మంచిది జరుగుతుంది కదా. అందులో 109 కేంద్రాల్లో అంటే ప్రతి మహిళకి మేమున్నామనే భరోసా ఇక ఉపాసన అపోలో సంస్థల తరపున ఇస్తున్నట్టుంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో ఒక 10 కేంద్రాలను అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చేసుకుంటారు. ఉమ్మడి జిల్లాల కింద చూస్తే 13 జిల్లాల్లో ఆల్మోస్ట్ ఒక 10 అంగన్వాడీ కేంద్రాలను అడాప్ట్ చేసుకుని ఈ 109 కేంద్రాలు నడిపిస్తారు. 109 కేంద్రాలు నడిపిస్తారు. ఇది 1000 రోజులు అంటే ఇది ఏదో 93వ బర్త్డే ఒక సంవత్సరం నడిచేటువంటి అది ఒక రోజు నెల రోజులే కాదు, ఒక సంవత్సరం పాటు వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వసతులు కల్పించే ఇది ఆహారం, హెల్త్ చెకప్, అలానే వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, 4 అంశాలు ఇదే కదా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు అది చాలా గ్రామీణ ప్రాంతాలు ఇంపార్టెంట్. ఇది ప్రభుత్వాలు చేసిన పని. ఒక ప్రైవేట్ సంస్థ కూడా ముందుకు రావటం ఇక ప్రభుత్వానికి కొద్దిగా సంవత్సరం పాటు వాళ్ళ కుటుంబాలని కంప్లీట్ గా ఇప్పుడు ఉపాసన గారు అడాప్ట్ చేసుకున్నట్టుగా చూస్తే అంతే వాళ్ళు ఫుల్ గా కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అందులో మీరు అన్నట్టు ఒక గ్లోబల్ స్టార్ గా రామచంద్ర గారు శ్రీమతి ఆమె మా అమ్మాయి అనేది ఓన్ చేసుకుంటారు. ఉపాసన గారు ఆల్రెడీ కూడా ఎదిగే ఒదిగే ఇది తన బిడ్డని క్లింకారాన్ని పెంచే విధానంలో కూడా మనం చూసాం. కొన్ని ఆమె వీడియో క్లిప్పింగ్స్ బయటకు వెళ్తాయి. మొన్న వాళ్ళ నాయనమ్మ ఆమెని అంజనాదేవి గారిని కూడా బర్త్డే కూడా చేయటం కానీ కొంతమంది పేదవాళ్ళ కోసం ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆమె ఈ యొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేయడం అనేది మంచి ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చూడాలి. సో ఇది రాబోయే రోజుల్లో పక్కన తెలుగు రాష్ట్రం కాబట్టి తెలంగాణ కూడా విస్తరించే అవకాశం ఉంది. హైదరాబాద్లో బేస్ జూబ్లీహిల్స్ ఉంది కాబట్టి తెలంగాణ కూడా అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇది ఉపాసన కొణిదెలో ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలని అనుసంధానం చేసుకుని ఉంటున్నటువంటి గర్భిణీ స్త్రీలను ఆదుకునేటువంటి కార్యక్రమం ఇది. దాదాపు 1000 రోజులు వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ వరకు వాళ్ళ ఆరోగ్య స్థితిగతులతో పాటు పౌష్టికాహారాన్ని అందించేటువంటి బాధ్యతను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పథకాన్ని అపోలో శ్రీ ప్రతాప్ రెడ్డి గారు 93వ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారు. 109 కేంద్రాలని రాష్ట్రంలో అడాప్ట్ చేసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తరించే అవకాశం కూడా ఉందని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.